ఎవడు పంపిస్తున్నాడు ఇది? నా పువ్వులన్నీ వాడిపోయాయి మిత్రమా. నా స్వప్నం ఉదయించేలోగానే నా ప్రేమేమో అస్తమించింది. రోజెస్ తీసుకోండి బాగుంటాయి రోజెస్. వావ్, రోజెస్ బాగున్నాయి కదా. అనియా, ఈ రోజా పువ్వులు ఎంతకిస్తావు? 100 రూపాయలకి ఒకటి. నువ్వు కెమిస్ట్రీ కాదు, టైపిస్ట్ కూడా కాదు, ఫ్లవరిస్ట్ కూడా కాదు. ఈ పువ్వులు ఎందుకంత రేటు? వీడు ఆపర్చునిస్ట్ రా. వీడు ఈ పువ్వులన్నిటిని అమ్మేసి ఒక కోట కడదాం అనుకుంటున్నాడు. కోట లేదు, తోట లేదు, ఈ రోజు రోజే. ఈ రోజు ట్యూస్డే కదా, రోజ్ డే అంటావేంటి? అరే హనీ, రోజ్ డే అంటే ట్యూస్డే కాదు. రోజ్ డే అంటే రోజ్ డే. గులాబీ 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 డే. రోజెస్ ని గిఫ్ట్ ఇచ్చే రోజు. ఓహో, నచ్చిన వాళ్ళకి రోజ్ ఇవ్వడం రోజ్ డేనా? చిలుక స్వీటీని లైక్ చేస్తాడు, అందుకోసం తనకి రోజెస్ ఇస్తాడు. ఊహించుకో, స్వీటీకి రోజెస్ ఇస్తే తను మెచ్చుకొని సంతోషంగా రోజెస్ ని తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆకాశంలో విహరిస్తూ డిన్నర్ చేస్తారు. నువ్వు ఆపరా బని, నాకు బాగా అర్థమైంది. అన్నా, ఒక రోజు ఇవ్వు. ఒకటి. ఇదిగో చిలుక, బొకే తీసుకుని వెళ్ళి ఇవ్వు. అందులో 20 రోజెస్ ఉంటాయి. చిలుక దగ్గర డబ్బులు లేవేమో. అన్యా, పువ్వులంటే ఏంటో చెప్పు. సుకుమారం లాంటిది పువ్వు. పెద్దవాళ్ళు దీని మీద కవితలు రాశారు. పువ్వులు, మెరిసే నవ్వులు. నీకు అర్థమైందా? అరే, నువ్వేమన్నా నా బాబును అనుకున్నావా? డబ్బులు లేకుండా ఒక్క పువ్వు కూడా ఇచ్చేది లేదు. చిలుక, అయితే నువ్వు స్వీటీకి పువ్వులు ఇచ్చేదే లేదు. దిగులు పడుకు చిలుక, మన ఇల్లంతా దులిపితే 5 గులాబీలు నీకు నేను ఇప్పిస్తాను. నా స్టోర్ రూమ్ గనక క్లీన్ చేస్తే నేను 5 గులాబీలను ఇస్తాను. 10 గులాబీలు కొంటే నీకు 1 గులాబీ ఫ్రీగా ఇస్తా. మీరు హ్యాపీయేనా? ఒక్క నిమిషం, నాకు ఒక కన్ఫ్యూషన్ ఉంది. మీరు స్వీటీకి రోజ్ ఇచ్చారంటే మరి చిలుకేమిస్తాడు? మనం రోజు చిలుకకి ఇస్తాం, చిలుక స్వీటీకి ఇస్తాడు. డీల్ డన్. తోతారాం కాల్ చేస్తున్నాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, అసలే రోజ్ డే. అన్నయ్య, త్వరగా ఇవ్వు. ఒక్కసారి గడిచిపోయిన టైము తిరిగి రాదు. ఏంటి, అర్థమైందా? ఏం చేస్తున్నావు? నువ్వు మాతో ఏమని చెప్పావు, ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? హాయ్ చిలక. హాయ్, స్వీటీ అక్కడ ఏం చేస్తోంది? ఆ రాజశేఖర్ గాడు స్వీటీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. ఓయ్! వద్దు, వదిలే. సారీ స్వీటీ, సారీ, వదిలేసేయ్. నా గుండె విరగొట్టిన వాడి ముఖం పగల కొట్టకుండా నేను వదలను. ఏంటి, అర్థమైందా? అరే చిలక, స్వీటీ ఆమె స్టోరీ రిజెక్ట్ అవడం వల్ల చిరాగ్గా ఉంది. బై ద వే, నీ చేతుల్లో ఉన్న రోజెస్ ఎవరికి? స్వీటీ కోసమా? కాదు, జోర్దార్ కోసం. ఏంటి? అలా కాదు, రోజెస్ తీసుకుని ఫోటోలకు పోసెస్ ఇద్దామని తెచ్చుకున్నాడు. ఏంటి, అర్థమైందా? ఓకే ఓకే, సరే నేను వెళ్తాను. స్వీటీ నేను కాఫీ తాగడానికి వెళ్తున్నాం. మీరు స్వీటీకి కోపం వచ్చేటట్టు ఇప్పుడు ఏమీ చేయకండి. హాయ్ స్వీటీ. హాయ్. పద కాఫీ తాగడానికి వెళ్దాం. పద. స్వీటీకి ఇస్తాను రోజ్. మేమిద్దరం అయిపోతాము క్లోజ్. అర్థమైందా? వావ్, నాకు కావలసిన గ్రీన్ నాకు దొరికేసిందే. ఈ చిలుకను డీప్ ఫ్రై చేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. వావ్.
ఏయ్, తప్పించుకుంటున్నావా? ఏయ్, నిన్ను వదిలిపెట్టాను. కాపాడండి. గద్ద ఇంకా చిలుక ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తావు? ఏయ్, అరే ఆడుకోవడం లేదు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. చిలుక దొరికావు. రేయ్, వాడు దూసుకుని వస్తుంటే నువ్వు మూసుకుని కిందకి వచ్చేయచ్చు కదా. టెన్షన్ లో ఎగురుతూ మర్చిపోయాను నేను కిందకొచ్చి దాక్కోవచ్చు అని. భూమి మీద ప్రాబ్లం వస్తే ఎగరడం మర్చిపోతావు. ఆకాశాల ప్రాబ్లం వస్తే వచ్చులో దాక్కోవడానికి మర్చిపోతావు. ఆర్ యు షూర్? నేను పెద్ద డాంకీనా లేకపోతే నువ్వా? ఏయ్, నీ సోదాపి బండి కొంచెం స్పీడ్ పెంచు. స్వీటీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అరే ఇది ఫేమస్ మీకు కెఫే. అటు చూడండి, స్వీట్ ఇంకా పింకీ అక్కడే కూర్చున్నారు. బాధలన్నీ పోయాయి స్వీటీని చూసాక. నువ్వు వెళ్ళు. ఎంతకి ఎలా ఉంది నా స్టైల్? నువ్వు పిలకలు మార్చినా నువ్వు చిలకవే. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అరే వీడు స్వీటీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? తను ఎందుకు తీసుకుంటోంది? ఆ, వాడు హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. చిలుక మరి నువ్వు వదిలే వదిలే. ఎవడు పంపిస్తున్నాడు ఇది? నా పువ్వులన్నీ వాడిపోయాయి మిత్రమా. నా స్వప్నం ఉదయించేలోగానే నా ప్రేమేమో అస్తమించింది. బాధపడకు చిలుక, నీకు బాడీ లేకపోయినా బ్రెయిన్ బాగా ఉంది. అవునరా నిజమే. మనకు ఎందుకీ రోజెస్, ఎందుకీ ప్రపోజెస్. మనం వెళ్ళి చాక్లెట్ కేక్ తింటూ మంచి పాట పెట్టుకుని వింటూ కూర్చుందాం. అసలు మీరు ఫ్రెండ్సేనా? ఫ్రెండ్ ఫీలింగ్ మీద కూడా మీరు జోకులు వేసుకుంటారా? ఫ్రెండ్స్ అంటేనే ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా చెప్తారు మిత్రమా. మాటలు వింటుంటే అర్థం అవుతోంది నా గుండె ముక్కలైనందుకు మీరు హ్యాపీగా ఉన్నారని. అర్థమైందా? నేను బాధపడుతున్నాను చిలక. నీ రోజెస్ కి ఇచ్చిన డబ్బులతో మన ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తుండొచ్చేమో. ఏ హనీ, కాసేపు ఆగు. నా గుండెను హార్మోని వాయిస్తున్నట్టు వాయించేశాడు. స్వీటీకేమో రోజెస్ దొరికాయి, నాకేమో డస్టింగ్ దొరికింది. For you, చిలక. కామెడీ చేసింది సరిపోలేదా? ఇంకా మసాలా యాడ్ చేయడానికి వచ్చారా మీరు? అరే చిలుక, ఏంటిది? ఫ్రెండ్స్ రోజ్ డే రోజున రోజెస్ ఇవ్వకూడదా ఏంటి? నా గుండె ముక్కలైపోయింది ఫ్రాంక్. నా గుండెను బద్దలు కొట్టి వాడు ఓడించాడు. వాడి గెలుపునేమో మోగించాడు. హలో, అసలేమైంది ఇక్కడ? నడుము వంగిపోయిన ముసలవాళ్ళ కూర్చున్నావేంటి? నేనైతే ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తాను. ఏం జరిగిందని అడిగావు కదా. నా ప్రేమని దొంగిలించుకుని పోయారు. చున్నీ బాబు వల్ల నేనయ్యాను దేవదాస్. చున్నీ బాబుని అంతం చేసి అవుతాను చంపక్ దాస్. అన్నా, అది కాదు. అన్ననే చెప్తున్నాడు. నేను ఒక మహాశిఖరాన్ని దాటగలను, మహాసముద్రాన్ని. నేను కొడితే హలో ఎవ్రీవన్. ఈ ఘోరాన్ని నేను చూడలేను. వెళ్ళు తోతరాం, వెళ్ళు. హ్యాపీ రోజ్ డే చిలుక. నా కోసమా? అవును, తోతారాం చేత్తో నువ్వు మాత్రం నాకు ఎన్ని బొకేలు పంపించావు. నేను నీకు ఈ చిన్న బొకే ఇవ్వలేనా?
సారీ చిలక, ఆరెంజ్ రోజెస్ కోసం ట్రై చేసాం కానీ అవి దొరకలేదు. ఏం పర్వాలేదు తోతారాం, ఇది చాలు నాకు. నువ్వే నా మిత్రుడివి. స్నేహితులుంటే సంతోషం తోడునట్టే. రోజ్ డే రోజు నువ్వెందుకు రాలేదు? రోజు ఇవ్వడం ఇష్టం, కానీ షాప్ చేయడం నాకు కష్టం. పద, గార్డెన్ లో ఉన్న రోజెస్ కి నా రోజుని చూపిస్తాను. అవి మురిసిపోతాయి. వాడిచ్చే పోస్ట్ కి మనం అందరం నోస్ మూసుకోవాలి. అరే, చెప్పినట్టే నువ్వు చాలా రోజెస్ తీసుకున్నావు. నువ్వెంతో మంచి పని చేసావు నీ ఫ్రెండ్ కోసం. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఆనందం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అబ్బాయి, ఫ్రెండ్స్ అయినా వీకెండ్స్ అయినా హ్యాపీగా ఉంటాం. ఏమంటావు మిత్రమా? ఎనీథింగ్ ఫర్ ఫ్రెండ్షిప్.